అయితే వైసీపీ ప్రజెంట్ నాయకులు అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళు అన్నారు. ఇటు మన ముఖ్యమంత్రి ఆపద్బాంధ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ తిరుగుతా ఉన్నారు. ఎలక్షన్ అవ్వడం అండ్ లండన్ వెళ్ళడం దానికి మీరు ఏం చెప్తారు? అది సహజం. పిల్లల్ని చూసుకుంటాకి వెళ్ళాడు, వస్తాడు. ఆయన వాడిపోయి నేను ఇక్కడ సంతకం పెట్టాలా? లండన్ టూర్ అన్నారు అంతే, అది ఎందుకు వెళ్తుందో తెలియదు. తర్వాత అయితే ఇతర దేశాలంట ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టి ఇంత డబ్బు పెట్టుబడి అని పెడితే ఏదో అక్కడ ఇస్తారంటగా ఉండిపోతాకి. దాన్ని ఏమంటారు, నాకు చదువులేదు. గ్రీన్ కార్డ్. అప్పుడు యార్లగడ్డ వెంకటరామ పచ్చార్ది అక్కడికి వెళ్ళి 8 కోట్లు పెడితే అక్కడ ఉండడానికి ఏదో ఈసా ఇచ్చారు ఏదో అంటారు కదా. అలాంటివి ఏమైనా తెచ్చుకుంటాకి వెళ్ళాడో లేకపోతే అక్కడ పెట్టుబడి పెట్టుకుంటాకి వెళ్ళాడో ఆడపిల్లలు చూసుకుంటాకి వెళ్ళొచ్చు, తప్పే ఉంది. వచ్చినాక వాడిపోయిన సంతకం పెడతాక వస్తాడేమో. ఏమో, అది కావచ్చు. ఆయన పారిపోయింది, ఇక్కడికి ఇండియా వచ్చేది ఎందుకు మనకి? చంద్రబాబు ముఖ్యమంత్రి ఈయన చేర్చుకుంటాడా లేదా అని మీరు అడిగారు. చేర్చుకోడు. లోకేష్ ఒప్పుకోడు. ఒప్పుకున్న భువనేశ్వర్ ఒప్పుకోదు. అది బాలకృష్ణ ఒప్పుకోడు. బోర్డు ఉన్నాయి దీంట్లో. జాగ్రత్తగా మాట్లాడి ఇది ఆఖరి వార్నింగ్ నీకని ఆఖరి జూనియర్ ఎన్టీఆర్ కూడా పంపించాడు ఈ మూలాయనికి. అది మీ అందరు టీవీల్లో చూసారా? ఏలిట్ట చూపిస్తాం, నేనేం కప్పెట్టింది కాదుగా అంటే వాళ్ళ మేనత్తను తిడితే అతను ఊరుకుంటాడా? మరి ఇవన్నీ ఏంటండి, అవన్నీ ఫ్యామిలీ మ్యాటర్లో అవి మనం మళ్ళీ అది మళ్ళీ తిరిగి మాట్లాడినట్టు రెండోసారి తప్పుగా ఉంటే వాళ్ళు అంత కరెక్ట్గానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నీదేంటి పార్టీ? సైకిల్ పార్టీ మాది అన్న ఎన్టీఆర్ గారిది. మేమంతా చిన్నప్పటి నుంచి ఆయన అభిమానులు. ఈ ఒకళ్ళు వచ్చారు ఒకళ్ళు రాలేదు మాకెందుకండి. తెలుగుదేశం ముఖ్యమంత్రి పార్టీ ఎన్టీఆర్ పార్టీ. ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అన్న రామ్మోహన్ నాయుడు, ఈయన కేశినేని శివనాథ్ గారు, కేదార్నాథ్, బద్రీనాథ్, కేశినేని శివనాథ్, 3 ఆయనకి పెట్టే పేర్లు. అంటే దేవుడి పేర్లు. మోడీకి ఇష్టం శివనాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, కేశినేని శివనాథ్. ఈ 3 పేర్లు 4 పేర్లు ఎందుకు పెడుతున్నానంటే శివుడు భక్తుడు ఎవరో మోడీ. ఈ మధ్యనే మహాన్యూస్లో చూపించేశారు ఆల్రెడీ. ఢిల్లీకి మోడీకి ముద్దుగా ఉన్నాడు ఈయనని. ఈయన మీద ఆయనకేం ముద్దు కలిగిందో నాకెందుకు? అర్థం చేసుకోండి. నా స్థాయికి మాట్లాడుతామే కానీ వీళ్ళు ఎవరో ఏంటి వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లు చెప్పగలిగే స్థాయి నాకెక్కడుంది? నేను అంత టౌన్ కాదు. మేము ఎన్టీఆర్ అభిమానులే. చంపినా కొట్టినా చేసినా మా సంగతి మా రిపోర్ట్ మా మండలంలో కోడూరులోకి వచ్చి అడిగితే తెలిసిపోతుంది. మాది ఇది మట్టికి నిజం. జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీరు కంటాబద్ధంగా చెప్తారు. కంటాబద్ధంగా చెబుతాం కాదు, భగవంతుడు నిర్ణయించాడు. ఎందుకంటే ఈ నెక్స్ట్ కానీ ఈ ఎన్టీఆర్ గవర్నమెంట్ రాకపోతే పేద ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయి. మధ్యతరగతివాడు బతకలేడు, ఒక మాదిరోడు బతకలేడు, చిన్నకారు రైతులు బతకలేరు. అమెరికా వెళ్ళగలిగినోడు, అమెరికా వెళ్ళి రాగలిగినోడికే అన్ని సదుపాయాలు భోజనం దొరికిద్ది. అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళ వెహికల్ డ్రైవర్లకి, వాళ్ళ ఇంట్లో పని మనుషులకి, వాళ్ళ పొలంలో కూలోళ్ళకి అన్నం దొరికిద్ది. సామాన్యుడికి భోజనం దొరకదని దేవుడు నిర్ణయిస్తే తెలుగుదేశం గెలుస్తుంది. నా నమ్మకం అది. నేను అనుకుంటా ఇప్పుడు ప్రెసిడెంట్ దాని మీదే చెబుతున్నా. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇస్తారేమో సీట్లు వస్తే. మనం అనుకున్న 14, 15, 20 వస్తే 24 వస్తాయని నేను చెప్పను. తర్వాత మోడీ చంద్రబాబుని ఐజెడ్ కేటగిరీలో ముఖ్యమంత్రిగా తీసుకుంటాడు. అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయనైనా ఈయన సలహా ఆయన పాటిస్తాడు. అప్పుడు చంద్రబాబు వచ్చి 25లో 5 పోయినా 20 ఎంపీలో 18 చెప్పేస్తుంది కదా, ఈ సర్వే రిపోర్ట్ వస్తుందిగా. దాంట్లో ఈయన ఇంకా ఇదే తూర్పులో ఒక 3-2 తేలారు. ఇటే గుంటూరు ఆయన తేలాడు, నెల్లూరు జిల్లా ఒక ఆయన తేలాడు రాత్రి, విజయవాడ సెంటర్లో ఈయన తేలుతున్నాడుగా శివనాథ్ గారు. ఆయన్ని తీసుకుంటారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే బాగా కష్టపడ్డాడు, చిరునవ్వుతో కొట్టుకొచ్చాడు అంతా. ఎందుకంటే ఆయన ముఖంలో లోపల ఎంత బాధ ఉందో కోపం ఉందో తెలియదు కానీ చిరునవ్వుతో కొడతాడు జనాన్ని. కొట్టేశాడు గోల్. ఇక దాంట్లో డౌట్ లేదు. ఇలాగే ఉంటాయి కొన్ని చెప్పుకుంటా పోతే. ఇక మీకు పొగులల్లా నుంచొని మాట్లాడితే నేను కూర్చొని మాట్లాడితే సరిపోద్ది కాలం. ఇది మరి ఇప్పుడు జరుగుతున్న ప్రెసిడెంట్. మీరేమంటారు? మీ అభిప్రాయం ఉంటే చెప్పండి. ఇప్పుడు ఎంపీకి ఢిల్లీలో తీసుకోవాల్సింది ఇక్కడ 3-4 ఎంపీ స్టేట్ వరకే. అచ్చెన్నాయుడిని క్యాబినెట్లో ఫస్ట్ 15 మందిని తీసుకోవాలి కదా. అచ్చెన్నాయుడు ఈ పవన్ కళ్యాణ్ తీసుకోవాలి కదా, తప్పదు. తొలిసారి ఆఖరిసారి ఇవన్నీ వద్దు, ఆయన తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎక్స్ఎంపీ ఉన్నాడు గద్దె రామ్మోహన్, ఆయన మంచోడే కదా ఎప్పటి నుంచో, ఆయన ఒకళ్ళు తీసుకోవచ్చు.
మరి కొడాలి అంటే మామూలుడు కాదుగా, ఆయన గోలు కొట్టాడంటే ఆయన ఎవరో ఎన్నికల రాము, ఆయన ఒక ఆయన తీసుకోవాలి. కొల్లు రవీంద్రకు ఒకసారి ఇచ్చి ఉంచారుగా, మరి ఆయన ఏం చేస్తారో తెలీదు. బోడే ప్రసాద్కి అది వాళ్ళ విషయాలు దీంట్లో కలపకూడదు. బుద్ధ ప్రసాద్కి ఎప్పుడో తెలుగు ఒకసారి ఇచ్చారుగా మా ఉనిగడ్డోడికి, అతన్ని కూడా తీసేయండి. కృష్ణాలో మాకు 1-2 ఎమ్మెల్యేలను క్యాబినెట్లో తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోపోవచ్చు. మాది అమరిగడ్డ ఏరియా కాబట్టి. ఢిల్లీలోనేమో ఆయన ఎంపీలను ఆయన పురమాయించుకుంటాడు చంద్రబాబు. రాష్ట్రంలో మట్టికి ఈ అచ్చెన్నాయుడు మొదటి అంజంలో తీసుకోవాలి. అది వాళ్ళ ఫ్యామిలీకి ఇంత రిమార్క్ లేదు. మడం తిప్పల తెలుగుదేశంలో ఎర్రంనాయుడు కాడి నుంచి. ఇదొకటి మనం ధర్మం మాట్లాడుకోవాలి. అట్లాగే చిత్తూరు, మళ్ళీ తర్వాత ఏది నెల్లూరు, గుంటూరు కొంతమంది తీసుకోవాలి. ఫస్ట్ మాచర్ల అరాచకం అరికట్టాలి చంద్రబాబు గారు. అది మా ఇంట్లో పెట్టుకోమని చంద్రబాబు గారికి నా ముఖంగా నా మాటగా తెలియపరచండి చేతనైతే. ఇంకొకటి, యువగలం పాదయాత్రలో లోకేష్ గారు రెడ్ బుక్ పట్టింది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న అంశాలన్నీ ఎవరైతే పేరు నోట్ చేసుకుని అన్ని చేస్తారంటారా, లేదంటే మళ్ళీ కామ్గా ఉంటారంటారా? పోలీస్ వ్యవస్థ మీద అంత రెడ్ బుక్ చూపించాల్సిన అవసరం నాకైతే తెలియదు. వాళ్ళు చూపిస్తాడు, ఎలా ఏం లేదు, రియాక్షన్ గట్టిగానే ఇస్తాడు. పోలీస్ శాఖ మీద రెడ్ బుక్ చూపించాల్సినంత అవసరం ఏ ముఖ్యమంత్రికి రాదు. వాళ్ళ కొడుకు రాదు, కోడలకు రాదు, కూతురుకు రాదు, అల్లుడికి రాదు. ఎందుకు రాదంటే ఇది మన అనాదిగా బ్రిటిష్ కాలంలోంచి పోలీసులు మనకి మీరు చెప్తే వాళ్ళు చెబితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు కామన్ అని అంటారు వాళ్ళు. రేపొద్దున వాళ్ళే వీళ్ళ మాట వింటారు. ఇదంతా మనం మాట్లాడుకోవాల్సినంత లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మహాన ప్రధాన న్యాయమూర్తి ఆయన నూతలపాటి వెంకటరమణ గారు నాకు ఇంకో 5 ఏళ్ళు చేయాలనిపించింది. నా మాట సాగిద్దా? ప్రజానాడు అంటే చెప్పా. అట్లాగే అబ్దుల్ కలాం, ఆయన పేరు ఏపీజే అబ్దుల్ కలాం, రామేశ్వరం వెళ్ళాంలే, ఆయన ఇంకో 5 సార్లు రాష్ట్రపతి చేయాలని ఉంటుంది. అవన్నీ చెప్పుకుంటా. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి చచ్చిపోయాడు, ఆయన ప్రధాని ఇంకోసారి చేయాలనుకున్నాం. మళ్ళీ ఆ మాటకు వస్తే ఈయన ఎవరో మోడీ గారు ఇంకోసారి చేయాలనుకుంటున్నాం. అసలు మాట చెబుతున్నానండి. అంతకుముందు ఇంకోళ్ళ మీద ఉంది మైండ్, ఎవరు లాల్ కృష్ణ అద్వానీ గారు చేయాలని. మరి నైతిక విలువతో 4 చచ్చిపోతే రైలు యాక్సిడెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశాడు. మరి లల్లు ప్రసాద్ యాదవ్ చేయలేదుగా. ఒలిగంటలో 350 మంది చచ్చిపోతే రాజీనామా చేయలే, 4 చచ్చిపోయాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇవన్నీ ఇక మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మనం ఎప్పుడో నక్సలైట్లు, బ్రిటిష్ కాలం, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు చరిత్ర ఇవన్నీ వస్తాయి. మీ టీవీ టైమే చాలదేమో.